పార్టీ తెలంగాణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, స్థానిక పార్లమెంట్ సభ్యులు మిత్రులు నాగేష్ గారిని, అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు, ఆనాడు నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఇంద్రవెల్లి గడ్డ మీద దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని విజ్ఞప్తి చేస్తే ఆనాడు వేలాది మందితోని ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన సోదరులు ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా శాసనసభ విప్ ఆది శ్రీనివాసరావు గారు, మరొక విప్ విజయ్ రమణ గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ బొజ్జు గారు, ఆదిలాబాద్ శాసనసభ్యులు మిత్రులు పాయల శంకర్ గారు, శాసన మండలి సభ్యులు దండే విఠల్ గారు, శాసనసభ్యులు రామ్దాస్ మాలోత్ గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు మా అందరికీ చాలా సీనియర్ నాయకులు వేణుగోపాలాచారి గారు, వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ హోదాలలో ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రాణ సమానులైన ఆదిలాబాదు ఆడబిడ్డలకు, మా అడవి బిడ్డలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, రాజకీయాలలో మనిషి పట్ల విశ్వాసం ఉండాలి, ఆ మనిషి ఇచ్చే మాట మీద నమ్మకం ఉండాలి. మా మిత్రులు సిఎల్పి నాయకులుగా ఆనాడు పీపుల్స్ మార్చ్, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యల్ని పరిష్కరించడానికి భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవాలి అని ఈనాటి ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆనాటి సిఎల్పి నాయకుడుగా ఈ పిప్రి ప్రాంతం నుంచే పీపుల్స్ మార్చ్ను ప్రారంభించి 1400 కిలోమీటర్లు ఇక్కడ మొదలైన పాదయాత్ర ఖమ్మంలో లక్షలాది మంది సమక్షంలో వారు ఆ పాదయాత్రను ముగించడం జరిగింది. ఆనాడు అధికారంలోకి రావాలన్నా, ప్రజలు ఆశీర్వదిస్తారన్న విశ్వాసంతో మిత్రులు బట్టి విక్రమార్క గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీతో నడుస్తూ, మీతో కలుస్తూ, మీ గూడాలలో మీ తలుపు తడుతూ, మీ గుండె చప్పుడు వింటూ, మీ సమస్యలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించాలన్న కృత నిశ్చయానికి వచ్చిండ్రు. మరి ఈనాడు 2 సంవత్సరాల అధికారంలో పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ మధ్యకాలంలో మేము చర్చించుకున్న సందర్భంలో వారు నేను కలిసి ఆనాడు మొట్టమొదట పిసిసి అధ్యక్షుడిగా నిర్మల్లో నిరసన తెలిపిన, ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోర గట్టిన, పీపుల్స్ మార్చ్ ద్వారా ఆదిలాబాద్ నుంచే వారు పాదయాత్ర మొదలుపెట్టిన, పిసిసి అధ్యక్షుడిగా సిఎల్పి నాయకుడిగా మేము ప్రత్యేకమైన దృష్టిని ఆదిలాబాద్ మీదనే పెట్టినాం. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు అమాయకులు, ఆత్మ గౌరవంతో బతికేవాళ్ళు. కానీ నిరంకుశంగా వ్యవహరిస్తే నిరంకుశానికి వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడి అమరులై రాజులనే గద్దె దించిన చరిత్ర ఈ ఆదిలాబాదు గడ్డకు ఉన్నది. నిరంకుశత్వంపై నిటారుగా నిలబడి ఆనాడు కొమరం భీముడు కానీ, రామ్జీ గోండు కానీ నిజాం సర్కారులకు వ్యతిరేకంగా ఈనాడు 1000 ఊర్ల మర్రిగా
ఈ ప్రాంతంలో ప్రసిద్ధి పొందిన రామ్జీ గోండు త్యాగం, జల్ జమీన్ జంగల్ నినాదం ప్రపంచానికే వినిపించేంత గొప్పగా ఉద్యమాన్ని నడిపిన కొమరం భీముడు మీ బిడ్డ. మన గొప్ప స్ఫూర్తి